Done, sir. Okay. Good evening, everybody. Sir, welcome to each and every person here to the Srikaral seminar. అలాగే మీ అందరికీ కూడా కొద్దిగా లేట్ అయినందుకు మాత్రం చింతిస్తున్నాము. మరి ఈ ప్రోగ్రామ్ ఈరోజు షమీం గారు తీసుకోవాల్సింది, కానీ మిస్టర్ నాగదారి, ప్రభు నాగదారి గారు ఈ ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేస్తారు. ఐఎమ్ వెల్కమింగ్ మిస్టర్ ప్రభు నాగదారి గారు. Okay, sir. Thank you. Take today's webinar. Right. Thank you, sir. Thank you so much. నా పేరు ప్రభు నాగదారి, నేను షాద్ నగర్ లో ఉంటాను. నేను శ్రీకారియల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ బిజినెస్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. ప్రజెంట్ నేను ఆర్గనైజర్ ర్యాంక్ లో ఉన్నాను. మన కంపెనీ నేమ్ వచ్చేసి శ్రీకారియల్ చిట్స్ ఇండియా లిమిటెడ్. కారయిల్ అంటే చైర్మన్ గారి ఇంటి పేరు సార్. సార్ గారి ఇంటి పేరు మీద ఈ కంపెనీ అనేది 2012 డిసెంబర్ 31 రోజు రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఈ కంపెనీ యొక్క మెయిన్ మోటో ఏంటంటే స్మాల్ సేవింగ్స్ ఫర్ బిగ్ డ్రీమ్స్. అంటే సేవింగ్ అనేది ప్రతి మనిషికి జీవితంలో మనం ఎన్నెన్నో పనులు చేస్తూ, జాబ్స్ చేస్తూ, బిజినెస్లు చేస్తూ డబ్బులు సంపాదిస్తాం. నిజమైన సంపాదన ఏంటంటే మనం సంపాదించిన డబ్బులుని ఎప్పుడైతే సేవ్ చేస్తామో, సేవ్ చేసిందే ఎర్నింగ్ సార్. కాబట్టి సేవింగ్ అనేది ప్రతి మనిషికి అవసరం. ఆ ఉద్దేశంతో మన చైర్మన్ రాజన్ కారయిల్ గారు స్మాల్ సేవింగ్స్ ఫర్ బిగ్ డ్రీమ్స్ అనే మోటోతో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ముందుగా మనం ఒక 5 విషయాల గురించి డిస్కస్ చేద్దాం సార్. ఫస్ట్ వన్ వచ్చేసి కంపెనీ ప్రొఫైల్ అండ్ లీగాలిటీస్. మెయిన్ గా మనం లీగాలిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. డబ్బులు అనేది సంపాదిస్తాం కరెక్టే, కానీ ఆ డబ్బులు సంపాదన కూడా చాలా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా సంపాదించాలి. కాబట్టి మనం కంపెనీ ప్రొఫైల్ తో పాటు లీగాలిటీస్ చెక్ చేద్దాం. అదే విధంగా చిట్ ఫంక్షన్, ఇందులో చిట్ అనేది ఎలా జరుగుతుంది. మూడో పాయింట్ వచ్చేసి ఏజెంట్ ఆపర్చునిటీ. ఈ చిట్ ఫంక్షన్ జరుగుతూ ఇందులో మనకు ఒక చక్కటి ఏజెంట్ ఆపర్చునిటీ ఉంది. అంటే బయట చిట్ ఫండ్ కంపెనీలలో చిట్టి మాత్రమే వేసుకుంటాము, ఇక్కడ యాజ్ ఏ కస్టమర్ గా చిట్టి వేసుకొని ఏజెంట్ ఆపర్చునిటీ ద్వారా ఇన్కమ్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. మూడోది మనకు ఏజెంట్ ఆపర్చునిటీ. నాలుగవది వచ్చేసి పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్. ఎక్కడైనా మనకు ర్యాంక్స్, అవార్డ్స్, రివార్డ్స్ అనేవి ఉంటుంటాయి. అంటే మనం చేసినటువంటి పర్ఫార్మెన్స్ ని బట్టి మనకు ఇందులో ఇన్సెంటివ్స్ ఉంటాయి. ఏజెంట్ ఆపర్చునిటీ ద్వారా ఇన్కమ్ సంపాదిస్తూ మనం కింద వాళ్ళకి సర్వీస్ చేస్తూ సేవ చేయడం వల్ల, పర్ఫార్మెన్స్ చేయడం వల్ల ఇన్సెంటివ్స్ కూడా కంపెనీ డిజైన్ చేయడం జరిగింది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇన్సెంటివ్. ఫిఫ్త్ వచ్చేసి ఫ్యూచర్ కెరియర్. మనం ఈ కంపెనీలో కొన్నాళ్ళు పనిచేస్తే మన భవిష్యత్ అనేది ఎలా ఉంటుంది. ఇది కొన్నాళ్ళు చేసుకొని మానేసే బిజినెస్ కాదండి, కెరియర్ ఓరియంటెడ్. ఈ తరమే కాకుండా తర్వాత తరాలు కూడా సంపాదించుకునే అవకాశం ఇందులో ఉంది. కాబట్టి ఫిఫ్త్ వచ్చేసి ఫ్యూచర్ కెరియర్ సార్. ఈ 5 టాపిక్స్ మీద డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి కంపెనీ ప్రొఫైల్ అండ్ లీగాలిటీస్. కంపెనీ ప్రొఫైల్లో నేను చాలా ముఖ్యంగా, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. మనం రాజన్ కారయిల్ గారికి, దేవుడికి మనము కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మన కంపెనీ ఫస్ట్ అండ్ ఓన్లీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఇన్ చిట్స్ ఇండస్ట్రీ. ఇది చిట్ ఫండ్ ఇండస్ట్రీలోనే మొట్టమొదటి ఏకైక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. అంటే చిట్ ఫండ్ ఇండస్ట్రీలో దాదాపుగా 40,000 కంపెనీలు ఉంటే మన కంపెనీ మాత్రమే మొట్టమొదటి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ సార్. ఈ కంపెనీకి ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్ వచ్చేసి 2012-2013 లో రిజిస్టర్ అయింది. అదే విధంగా సర్టిఫికెట్ ఫర్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ 1956 యాక్ట్ లో కూడా ఉంది సార్. నెక్స్ట్ వచ్చేసి ఎంసీఏ, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. మన కంపెనీ యొక్క సిన్ నెంబర్, కార్పొరేట్ ఐడెంటిటీ నెంబరు, మీరు గూగుల్కి వెళ్ళి www.mca.gov.in అని ఎంటర్ చేస్తే అక్కడ మన ఆ వెబ్సైట్ లో సిన్ నెంబర్ ఎంటర్ చేస్తే కంపెనీ యొక్క అథరైజ్డ్ క్యాపిటల్ ఎంత ఉంది, పేడ్ ఆఫ్ క్యాపిటల్ ఎంత ఉంది, కంపెనీ పైన ఏమైనా చార్జెస్ ఉన్నాయా లేదా, కంపెనీ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు, మొత్తం షో అవుతుంది సార్. ఇప్పటి వరకు మన కంపెనీ మీద ఎలాంటి చార్జెస్ లేదు. ఇక్కడ రౌండ్ మార్క్ చేసాం చూడండి, నో చార్జెస్. అంటే 2012 నుంచి ఇప్పటి వరకు మన కంపెనీ మీద ఎలాంటి చార్జెస్ లేదు. మన కంపెనీ అథరైజ్డ్ క్యాపిటల్ ₹1,00,00,000 ఉంది. పేడ్ ఆఫ్ క్యాపిటల్ వచ్చేసి 42 లక్షల రూపాయలు మన కంపెనీ ఉంది సార్. మీరు తర్వాత ఇది గూగుల్కి వెళ్ళి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇది సిన్ నెంబరు, పాన్ నెంబరు, టాన్ నెంబరు, జిఎస్టీ నెంబర్. అంటే మన కంపెనీ 100% లీగల్ గా, జెన్యూన్ గా ఉన్నటువంటి కంపెనీ సార్. అదే విధంగా కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ గారి పేరు రాజన్ కారయిల్ గారు. నెక్స్ట్ డైరెక్టర్స్ డాన్ బాస్కో గారు, రెమారాజన్ గారు, ఉమాదేవి గారు, సిద్ధప్ప, గోవిందప్ప గారు, వీళ్ళందరూ మన బొజ్జ వేణుగోపాల్ గారు, వీళ్ళందరూ మన కంపెనీ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సార్. అయితే ప్రతిదానికి ఒక చట్టం అనేది ఉంటుంది సార్. మనం ఏదైనా పని చేసేటప్పుడు చట్టబద్ధంగా, ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ తీసుకుంటే రియల్ ఎస్టేట్ కి రేరా యాక్ట్ అన్న ఒక చట్టం ఉంది సార్. అంటే ఒకే ప్లాట్ ని 100 మందికి అమ్మడం, ఇలా రకరకాల మోసాలు జరుగుతున్నాయని ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది, దాన్నే రేరా యాక్ట్ అంటాం. అదే విధంగా ఇన్సూరెన్స్ కంపెనీలకు ఐఆర్డిఏ ఉంటుంది, మొబైల్స్ కి, ఎలక్ట్రానిక్ వస్తువులకు ట్రై అనేది ఉంటుంది.
ఆ విధంగా చిట్ ఫండ్ కంపెనీలలో కూడా ఎలాంటి మోసాలు జరగకూడదని కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావడం జరిగింది. దానినే ద చిట్ ఫండ్ యాక్ట్ 1982 అంటాం సార్. మన కంపెనీ కూడా చిట్ ఫండ్ యాక్ట్ 1982లో రిజిస్టర్ అయి ఉంది. ఇండియాలో ఉన్న ఆల్ చిట్ ఫండ్ కంపెనీస్ కూడా ఈ చట్టం కిందనే పనిచేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది పాన్ ఇండియా బిజినెస్. ఈ బిజినెస్ ను ఇండియా మొత్తంలో చేసుకోవచ్చు అని ఎవరు చెప్పారు అంటే సెంట్రల్ చిట్ ఫండ్ యాక్ట్ 1982 యాక్ట్ ప్రకారం ఒక ప్లేస్ లో కనుక చిట్ రిజిస్టర్ అయితే ఇండియా మొత్తంలో చేసుకోవచ్చు అని చట్టంలో ఉంది సార్. కాబట్టి మనది పాన్ ఇండియా బిజినెస్. నెక్స్ట్ వచ్చేసి కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి తమిళనాడు తిరుపూర్లో ఉంది. బ్రాంచ్ అండ్ అడ్మిన్ ఆఫీస్ వచ్చేసి కొడంగలూరులో ఉంది సార్, త్రిశూర్ డిస్ట్రిక్ట్, కేరళ స్టేట్. నెక్స్ట్ 4 రాష్ట్రాల్లో 9 బ్రాంచ్లు ఉన్నాయి సార్ మనకి. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఈ 4 రాష్ట్రాల్లో 9 బ్రాంచ్లు ఉన్నాయి. నెక్స్ట్ అప్కమింగ్ హైదరాబాద్ కి, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ కి, విజయవాడలోని, ఒరిస్సాలోని కూడా రాబోతున్నాయి, పైప్ లైన్ లో ఉన్నాయి. బిజినెస్ మాత్రం 22 రాష్ట్రాల్లో జరుగుతుంది. కంపెనీ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి సిటీలో కూడా బ్రాంచ్ అనేది వస్తుంది సార్. అది నెక్స్ట్ వచ్చేసి ఈ కంపెనీ సెంట్రల్ గవర్నమెంట్ చిట్ ఫండ్ యాక్ట్ లో రిజిస్టర్ అయింది, ఓకే. కానీ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే స్టేట్ గవర్నమెంట్ లో కూడా దీన్ని ఆర్గనైజ్ చేయడానికి ఆర్బీఐ కంట్రోల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది సార్. దాని కంట్రోల్లో ఐజీలు, కమిషనర్లు, వాళ్ళ కంట్రోల్లో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఉంటారు. అయితే మనకు డిస్ట్రిక్ట్ రిజిస్టర్ రిలేటెడ్ బిజినెస్ సార్ ఇది. ఎందుకంటే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ యొక్క పని ఏంటి, మనం ప్లాట్ కొనాలన్నా అమ్మాలన్నా అతని దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటాము. అదే విధంగా మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలన్నా డిస్ట్రిక్ట్ రిజిస్టర్ దగ్గరికి వెళ్తాము. అదే విధంగా చిట్ కంపెనీలో కూడా చిట్ స్టార్ట్ అవ్వాలి అంటే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ చేస్తేనే చిట్ అనేది క్యాన్వసింగ్ జరుగుతుంది. కాబట్టి మనది సెంట్రల్ గవర్నమెంట్ చిట్ ఫండ్ యాక్ట్ 1982 ఉంటుంది. అదే విధంగా స్టేట్ గవర్నమెంట్ యొక్క డిస్ట్రిక్ట్ రిజిస్టర్ నుంచి పిఎస్ఓ అంటాం సార్, ప్రయర్ శాంక్షన్ ఆర్డర్, అంటే పిఎస్ఓ నెంబర్ తీసుకొని చిట్ అనేది క్యాన్వసింగ్ జరుగుతుంది. అయితే లీగల్ పరంగా చూస్తే చిట్ ఫండ్ యాక్ట్ లో ఉంది, పిఎస్ఓ నెంబర్ తీసుకొని చేస్తున్నాము. కాబట్టి ఇది 100% రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ, ఇది లీగల్ సార్. నెక్స్ట్ వచ్చేసి శ్రీకారియల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ అనేది వీఆర్ నాట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, వీఆర్ నాట్ ఎంఎల్ఎం, వీఆర్ నాట్ బైనరీ అంటున్నాం. అంటే ఇది చాలా మంది అడుగుతారు ఎంసీఓలో ఉందా అంటారు. మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ వేరు, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వేరు. మనది డైరెక్ట్ సెల్లింగ్ లిస్ట్ లో ఉండదు, ఎందుకంటే మనది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కాదు. మనది 100% రెగ్యులేటెడ్ ట్రెడిషనల్ చిట్స్ బిజినెస్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఈ చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారము ఇక్కడ ఫోర్మెన్ కమిషనర్, ఫోర్మెన్ అంటే చిట్టి ఎవరైతే నడిపిస్తారో ఆ హెడ్ ని ఫోర్మెన్ అంటాము. మనం స్కూళ్ళల్లో హెడ్ మాస్టర్ అంటాము, కాలేజీలో ప్రిన్సిపాల్ అంటాము, బ్యాంకులో మేనేజర్ అంటాం. మరి చిట్ ఫండ్ ఇండస్ట్రీలో ఏమంటామంటే ఫోర్మెన్ అంటాము. ఈ ఫోర్మెన్ కమిషన్ ఎంత అంటే 5%. ఇది ఎవరు నిర్ణయించారంటే సెంట్రల్ చిట్ ఫండ్ యాక్ట్ 1982 అనే చట్టం నిర్ణయించింది. ఎవరైతే కస్టమర్ కంపెనీలో చిట్టి వేస్తారో, ఏ చిట్ ఫండ్ కంపెనీలోన చిట్టి వేసినందుకు 5% ఫోర్మెన్ కమిషన్ తీసుకోవచ్చు అని చట్టం చెప్పింది. చట్ట ప్రకారం మన కంపెనీ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి 5% ఫోర్మెన్ కమిషన్ తీసుకుంటుంది. అయితే ఇక్కడ మనకు ఉన్నటువంటిది ఏజెంట్ ఆపర్చునిటీ అనేది ఉంది. అయితే చైర్మన్ గారికి వచ్చిన కొత్త ఆలోచన ఏంటంటే నాకు వచ్చినటువంటి 5% లో 1% నేను పెట్టుకొని 4% షేర్ చేస్తాను. అంటే కంపెనీకి వచ్చే ప్రాఫిట్ లో 80% అవుట్ ఫ్లో వెళ్తుంది, 20% మాత్రమే కంపెనీ ప్రాఫిట్. మనకి ఇప్పుడు లీగాలిటీస్ అయిపోయింది, కంపెనీ ప్రొఫైల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ చిట్ ఫంక్షన్. ఇందులో మనం మెయిన్ గా తెలుసుకోవాల్సింది ఇదే. ఇక్కడ చిట్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఇక్కడ 3 టైప్ ఆఫ్ చిట్స్ ఉంటాయి సార్. AM1, AM2, AM3. AM1 అంటే అచీవ్ ఇమెన్స్ మనీ 1, ఇది 50,000 చిట్టి. AM2 అంటే ₹1,00,000 చిట్టి. AM3 అంటే 2.5 లక్షల చిట్టి. ఇక్కడ 3 చిట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ఏంటంటే ఎవరన్నా శ్రీకరాయల్ చిట్స్ లోకి రావాలి అంటే AM1 చిట్టులోకే రావాలి. నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నేను డైరెక్ట్ 2.5 లక్షలు చిట్టేస్తాను, 1,00,000 చిట్టేస్తానంటే కంపెనీ యాక్సెప్ట్ చేయదు. ఒక సిస్టమ్ ఉంది. బయట ఎంత కోటీశ్వరుడైనా పర్లేదు, శ్రీకరాయిల్లో చిట్టి వేయాలి అంటే ఖచ్చితంగా 50,000 రూపాయల చిట్టి మాత్రమే వేయాలి. దీన్ని AM1 అంటాము. ఈ 50,000 చిట్టి నుంచి మనము వారానికి మాక్సిమం లిమిట్ వచ్చేసి 30,000 సంపాదించవచ్చు. అంటే ఇక్కడ చిట్టి వేసుకుంటూ ఇక్కడ ఏజెంట్ ఆపర్చునిటీ ద్వారా ఇన్కమ్ కూడా ఎర్న్ చేయొచ్చు. ఫస్ట్ మనం AM1 గురించి డిస్కస్ చేద్దాం. AM1 ఇది 50,000 చిట్టి. ఇక్కడ 50 మెంబర్స్ ఉంటారు. వారానికి ₹1,000 ఇన్స్టాల్మెంట్ సార్. అయితే ఇక్కడ AM1 లో వారానికి AM1 చిట్టి 50,000 చిట్టి కదా. ఈ చిట్టి ఎలా స్టార్ట్ చేయాలి అంటే చిట్ అగ్రిమెంట్ అని ఉంటుంది సార్. అంటే ఎవరైతే ఇందులో చిట్టి వేయాలనుకుంటున్నారో వాళ్ళు మొట్టమొదటగా కంపెనీ ప్రొఫైల్ ఏంటి, లీగాలిటీ ఏంటి, ఇది మొత్తం సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత, తెలుసుకున్న తర్వాత అగ్రిమెంట్ ఎవరైతే మీకు కంపెనీ గురించి ఇంట్రడ్యూస్ చేస్తారో వాళ్ళు మీకు ఒక అప్లికేషన్ అనేది ఇస్తారు సార్. అప్లికేషన్ ఫామ్ చిట్ అగ్రిమెంట్ అంటాం దాన్ని. అది తప్పనిసరిగా నింపాలి. ఎందుకు నింపాలి అంటే మనము మాన్యువల్ గా చిట్ అనేది చేస్తున్నాం. ఇది ఆన్లైన్ చిట్టి కాదు సార్, ఆఫ్లైన్ చిట్టే.
ఆఫ్లైన్ లో మీరు చిట్టి వేసుకోవాలి. చిట్టి వేసుకోవాలంటే ఇది 50,000 చిట్టి, 50 వారాల చిట్టి, 50 మెంబర్స్ ఉంటారు, వారానికి 1000 రూపాయలు ఇన్స్టాల్మెంట్. కాబట్టి మీరు మొట్టమొదటగా 2 ఇన్స్టాల్మెంట్స్ తో ఈ చిట్టి స్టార్ట్ చేయాలి. అంటే ఇక్కడ మీరు చిట్టి వేసుకుంటున్నారు కాబట్టి 2 ఇన్స్టాల్మెంట్ పే చేయాలి. 2 ఇన్స్టాల్మెంట్స్ ప్లస్ ఇక్కడ ఏజెంట్ కూడా మీరే. బయట చిట్ ఫండ్ కంపెనీకి దీనికి తేడా ఏంటంటే, బయట చిట్ ఫండ్ కంపెనీలో మీరు జస్ట్ కస్టమర్ గా ఉంటారు, అంటే మీరు సంపాదించిన డబ్బుల్ని సేవ్ చేసుకుంటారు. కానీ శ్రీ కెరియర్ చిట్స్ టోటల్ డిఫరెంట్ సార్. ఇక్కడ ఏంటంటే ఏజెంట్ ఆపర్చునిటీ ద్వారా ఇక్కడ ఏజెంట్ ఆపర్చునిటీ ఉంది. అంటే ఎవరైతే సబ్స్క్రైబర్ ఉంటారో వాళ్ళు కూడా ఏజెంట్ గా పనిచేసుకునే అవకాశం ఉంది. బయట ఉండదు, జస్ట్ చిట్టి మాత్రం వేసుకుంటాము. ఇక్కడ చిట్టి మనమే వేసుకుంటాము, ఏజెంట్ కూడా మనమే అనమాట. కాబట్టి ఏజెంట్ అవ్వడం కోసం 200 రూపాయలు ఏజెంట్ ఎన్రోల్మెంట్ ఫీజు అనేది పే చేయాలి. 2 ఇన్స్టాల్మెంట్స్ తో చిట్టి అమౌంట్ అనమాట. మొత్తం కలిపి 2200 రూపాయలు కంపెనీ కరెంట్ అకౌంట్ ఉంటుంది సార్, ఎస్బీఐ అకౌంట్ లో డిపాజిట్ చేయాలి. ఎవరి చేతికి డబ్బులు ఇవ్వద్దు. ఇక్కడ క్యాష్ కౌంటర్లు కానీ కలెక్షన్ బాయ్స్ కానీ ఎవరు ఉండరు. మీకు ఎవరైతే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాళ్ళు మీకు కంపెనీ కరెంట్ అకౌంట్ ఇస్తారు, అడిగి మీరు తీసుకోవాలి. తప్పనిసరిగా నా అకౌంట్ లో వేయండి అంటే ఎవరికి కూడా డబ్బులు వేయద్దు, డైరెక్ట్ కంపెనీ అకౌంట్ లో 2200 డిపాజిట్ చేయాలి. చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ నింపాలి సార్. చిట్ అగ్రిమెంట్ 2 పేజీలు ఉంటుంది, ఒకటి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కి, ఒకటి కంపెనీకి. నెక్స్ట్ వచ్చేసి రిప్రజెంటేటివ్ అప్లికేషన్. మీరు 200 రూపాయలు కట్టి ఇందులో ఏజెంట్ అవుతున్నారు, దానికోసం ఈ ఫామ్ నింపాలి. నెక్స్ట్ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని క్లియర్ గా చదువుకోవాలి. నెక్స్ట్ ప్రాక్సీ ఫామ్, అంటే మీరు చిట్టి తీసుకోవడానికి ఆ ప్రాక్సీ ఫామ్ అనమాట, దాని మీద సంతకం పెట్టి ఇవ్వాలి. ఈ 4 పేజీలు కొడంగలూరు అడ్రస్ కి మీరు కొరియర్ ద్వారా పంపిస్తే 10 to 15 డేస్ లో మీరు అమౌంట్ పే చేసినట్టుగాను కంపెనీ మీకు రిసిప్ట్స్ పంపిస్తుంది. ఇది చాలా మ్యాండటరీ, ఎందుకంటే ఇది మీరు పంపిస్తేనే మీ చిట్టి అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ అప్లికేషన్స్ ఆల్ ఓవర్ ఇండియాలో మీలాగా చాలా మంది పంపిస్తారు. ఇక్కడ ఒక గ్రూప్ లో 50 మెంబర్స్ ఉంటారు. ఈ 50 మెంబర్స్ మీరు చేయనవసరం లేదు, మీరు జస్ట్ చిట్టి వేసుకుంటారు. మీలాగా ఇండియా మొత్తంలో అందరూ చిట్టి వేసుకుంటారు. చిట్టి వేసుకున్న వాళ్ళ అప్లికేషన్స్ ఆఫీస్ కు పంపిస్తారు. అలా రోజు కొన్ని వందల అప్లికేషన్స్ వస్తాయి. అందులోంచి 49 అప్లికేషన్స్ పబ్లిక్వి, ఒక అప్లికేషన్ కంపెనీది, అలా 50 అప్లికేషన్ తో కంపెనీ గ్రూప్ చేస్తుంది. అంటే గ్రూప్ మీరు చేయవలసిన అవసరం లేదు. కంపెనీ పని, మన పని ఏంటి, చిట్టి వేసుకోవడం. గ్రూప్ చేయడం ఎవరి పని, అది కంపెనీ పని అనమాట. కంపెనీ 50 మెంబర్స్ తో గ్రూప్ చేస్తుంది. ఆ 50 మెంబర్స్ ని డిస్ట్రిక్ట్ రిజిస్టర్ దగ్గరికి వెళ్ళి ముందుగా చిట్టి స్టార్ట్ చేయాలి అంటే, చిట్ క్యాన్వసింగ్ జరగాలి అంటే పిఎస్ఓ నెంబర్ తీసుకోవాలి. కాబట్టి మీ 50 మెంబర్స్ మీద 50,000 రూపాయలు కంపెనీ ఓన్ ఫండ్ డిపాజిట్ చేసి మీ అప్లికేషన్ 50 అప్లికేషన్ ద్వారా పిఎస్ఓ అనేది తీసుకుంటుంది సార్. ప్రయర్ శాంక్షన్ ఆర్డర్ అంటాం దాన్ని తీసుకొని కంపెనీ చిట్ అనేది క్యాన్వసింగ్ చేస్తుంది, మీకు రిసిప్ట్స్ అనేది పంపిస్తుంది. ఇలా మీ చిట్టి స్టార్ట్ అవుతుంది. దీన్ని జీరో ఇన్వెస్ట్మెంట్ అంటున్నాం, ఎందుకంటే 2,000 రూపాయలు మీరు 2 వారాల చిట్టి ఇన్స్టాల్మెంట్స్ పే చేశారు. 200 అనేది రిజిస్ట్రేషన్ ఫీజు. నెక్స్ట్ ఈ చిట్టి ఎలా జరుగుతుంది అంటే, చిట్ ఫంక్షన్ లో ఫస్ట్ చిట్టి, సెకండ్ చిట్టి 2 వారాలు మీరు అడ్వాన్స్ గా పే చేస్తారు సార్. మొదటి చిట్టి అనేది కంపెనీ తీసుకుంటుంది. అయితే 50 మందిలో ఒక చిట్టి కంపెనీ ఉంటుంది కదా సార్. సెంట్రల్ చిట్ ఫండ్ యాక్ట్ 1982 ప్రకారం మొదటి చిట్టి నుంచి చివరి చిట్టి వరకు ఏదైనా ఒక చిట్టి తీసుకునే అవకాశం కంపెనీకి ఉంది, తీసుకోవచ్చని చట్టంలో ఉంది. కాబట్టి మొదటి చిట్టి కంపెనీ తీసుకుంటారు, అంటే 50 మంది 50,000 రూపాయలు కంపెనీ తీసుకుంటుంది. రెండవ చిట్టి నుంచి 24వ చిట్టి వరకు ఎవరన్నా చిట్టి కావాలంటే తీసుకోవచ్చు. ఇందులో ఎంత తీసుకోవచ్చు అంటే, ఇక్కడ 3 స్లాబ్లు ఉంటాయి సార్. 15%, 10%, 5%. 3 స్లాబ్లు. ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ చిట్టి కంపెనీ తీసుకుంటుంది. రెండో చిట్టి నుంచి 24 వరకు 15% అంటే 7,500 రూపాయలు మైనస్ అవుతుంది. ఎవరైతే చిట్టి తీసుకుంటారో వాళ్ళకి 42,500 వస్తుంది. ఈ 7,500లో 2,500 కంపెనీ ఫోర్మెన్ కమిషన్, అంటే చట్టం ప్రకారం 5% కంపెనీ తీసుకుంటుంది. మిగిలిన 5,000 గ్రూప్ లో ఉన్న 50 మందికి షేర్ చేస్తారు. అప్పుడు మనిషికి 100 రూపీస్ డివిడెంట్ వస్తుంది. కాబట్టి మీరు 3వ వారం ఎంత పే చేయాలంటే జస్ట్ 900 పే చేయాలి. అంటే సెకండ్ వీక్ లో జరిగిన దాని యొక్క పేమెంట్ మీరు 900 రూపీస్ 3వ వారంలో పే చేయాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ 1000, థర్డ్ వీక్ నుంచి 24th వీక్ వరకు మీరు 900 పే చేస్తారంటే దాదాపుగా ఒక 23 వారాలు 100 రూపాయల చొప్పున మీకు మిగులుతుంది డివిడెంట్ రూపంలో. నెక్స్ట్ 25వ వారం నుంచి 39వ వారం వరకు 10% స్లాబ్ సార్. ఇది సెకండ్ స్లాబ్. 10% అంటే 5,000 రూపాయలు మైనస్ అవుతుంది. అందులోంచి 2,500 కంపెనీ తీసుకుంటుంది. 2,500 50 మెంబర్స్ కి షేర్ చేస్తే మనిషికి 50 రూపీస్ వస్తాయి సార్. కాబట్టి మనం 950 రూపీస్ పే చేయాలి. అంటే ఒక్కొక్కరికి 50 రూపీస్ డివిడెంట్ రూపంలో మిగులుతుంది. అంటే దాదాపు 750 రూపాయలు మిగులుతుంది సార్. లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకి 45,000 రూపాయలు వస్తుంది. ఇది రెండో స్లాబ్. మూడో స్లాబ్ వచ్చేసి లాస్ట్ స్లాబ్ సార్. ఇది 40వ వారం నుంచి 50వ వారం వరకు లాస్ట్ 10 వారాలు ఓన్లీ 5% మాత్రం కంపెనీ కమిషన్ కట్ అవుతుంది. అంటే 2,500 రూపాయలు కంపెనీ తీసుకుంటుంది. డివిడెంట్ పంచడానికి ఏమీ రాదు కాబట్టి మనం ఫుల్ పేమెంట్ చేయాలి సార్. లాస్ట్ 10 వారాలు 1000 కట్టాలి.
చిట్టి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి 47,500 రూపాయలు వస్తుంది. ఇందులో మనకి జిఎస్టీ కూడా కట్ అవుతుంది సార్. 12% జిఎస్టీ కట్ అవి రిమైనింగ్ అమౌంట్ అనేది వస్తుంది. ఇలా ఈ చిట్టి అనేది 50 వారాలు జరుగుతుంది. అయితే మనం ఇందులో చిట్టి ఎందుకు వేసామంటే సేవింగ్ త్రూ ఎర్నింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది సార్. చిట్టి వేసుకోవాలి, చిట్టి కట్టుకోవాలి. మనదే ఈ చిట్టి కాబట్టి ప్రతి వారం మనం చిట్టి పేమెంట్ చేయాలి. మొదటి 2 వారాలు 1000 పే చేయాలి. మూడో వారం నుంచి 24 వరకు 900 పే చేయాలి. 25 నుంచి 39 వరకు 950 పే చేయాలి. లాస్ట్ 10 వారాలు 1000 పే చేయాలి. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అందరికి వారానికి 1000 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురొచ్చి కట్టాలి సార్ అన్న ఆలోచన వస్తుంది. కానీ ఇక్కడ ఏజెంట్ ఆపర్చునిటీ ద్వారా మీరు సేవ్ చేసుకోమని చెప్తుంది కంపెనీ. అదే విధంగా సంపాదించుకోమని కూడా చెప్తుంది. అంటే మీరు సేవ్ చేసుకోవడానికి, సంపాదించుకోవడానికి ఆప్షన్ కూడా కంపెనీ ఇస్తుంది. కాబట్టి మీరు వారానికి కట్టే 900 1000 రూపాయలు ఏదైతే ఉందో అది మీరు జేబు నుంచి పర్సనల్ గా తీసి కట్టనవసరం లేదు. ఇక్కడే సంపాదించుకోవచ్చు. అది ఎలా సంపాదించుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తాను. ఈ చిట్టిని ఒక 3 రకాలుగా తీసుకోవచ్చు సార్. ఇప్పుడు చిట్టి గురించి చిట్టిని 3 రకాలుగా ఎలా తీసుకోవచ్చు అంటే చివరి దాకా ఆగితే 47,500 రూపాయలు వస్తుంది. లాస్ట్ వరకు ఆగి తీసుకోవచ్చు. లేదు నేను ఎగ్జిట్ అయిపోతాను, నాకు చివరి దాకా సేవ్ చేసుకోలేను, నాకు అర్జెంట్ అవసరం ఉందంటే ఎనీ టైం ఎగ్జిట్ పాలసీ ఉంది. నో కండిషన్స్, ఇది అన్కండిషనల్ బిజినెస్. ఎనీ టైం నేను ఎగ్జిట్ అవుతాను అని చెప్పి మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఎగ్జిట్ అయితే ఎలా అవ్వచ్చు అంటే 10 వారాల అమౌంట్ జమ అయింది, 10,000 రూపాయలు అయింది. ఆల్రెడీ ఒక 2,000 రూపాయలు ముందు కట్టారు. 10 వారాలు మీరు 900 కడతారు. మధ్యలో వెళ్ళిపోతారు కాబట్టి డివిడెంట్ యాడ్ అవ్వదు. 900 × 10 వారాలు అంటే 9,000. ఫస్ట్ కట్టిన 2,000 11,000. ఈ 11,000లో కంపెనీ కమిషన్ 2,500 ప్లస్ జిఎస్టీ కట్ అయిపోయి రిమైనింగ్ అమౌంట్ అనేది మీకు విత్ ఇన్ 1 వీక్ 10 డేస్ లో వస్తుంది. ఇది రెండో పద్ధతి. మూడో పద్ధతి ఏంటంటే చిట్ ఫండ్ యాక్ట్ 1982 ప్రకారము వితౌట్ షూరిటీ చిట్టి ఎవరికి ఇవ్వరు. బయట చిట్ ఫండ్ కంపెనీలలో అయితే గవర్నమెంట్ షూరిటీలు ఉంటే ఇస్తారు. మన చిట్ ఫండ్ కంపెనీలో గవర్నమెంట్ షూరిటీలు కానీ, ప్రాపర్టీ షూరిటీలు కానీ ఏమీ అవసరం లేదు. మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో అప్లయన్స్ కానీ, మీ కింద ఉన్నటువంటి టీం వర్క్ కానీ, టీంలో కానీ, క్రాస్ లైన్స్ కానీ, శ్రీకరైల్లో ఎవరికైతే పాస్బుక్లు ఉంటాయో, ఎవరైతే చిట్ పేమెంట్ రెగ్యులర్ గా చేస్తున్న వాళ్ళు షూరిటీ ఇస్తే మీకు చిట్టి ఇస్తారు. ఇంకా ఈ షూరిటీ గురించి మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని అడగండి, ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది వినేటప్పుడు కొంచెం కష్టంగా అనిపించినా గానీ చేరిన తర్వాత రోజు రోజుకు ఒక్కొక్కటి అర్థమైపోతుంటది. ఈ విధంగా చిట్టి అనేది 3 రకాలుగా తీసుకోవచ్చు సార్. నెక్స్ట్ మనం డబ్బులు ఎలా సంపాదించాలి? ఏజెంట్ ఆపర్చునిటీ. శ్రీకర్యల్లోనే చిట్టి ఎందుకు వేయాలి? చాలా ప్లేస్ లో చాలా చిట్టీలు ఉంటాయి కదా, ఇక్కడ చిట్టి ఎందుకు వేయాలి అంటే ఇక్కడ ఒకటి ఉంది సార్, హైలైట్ పాయింట్ ఇది. 1 మ్యాజిక్ అండ్ 1 పవర్ ఆఫ్ 1 PV, సీక్రెట్ ఆఫ్ సక్సెస్ 1 PV అంటున్నాం. 1 PV అంటే 1 పాయింట్ వాల్యూమ్. ఇక్కడ ఒక వ్యక్తి 2016లో ఈ బిజినెస్ లోకి వచ్చి 1 PV చేసి 1 crore సంపాదించారు. తర్వాత 2018లో ఒకసారి వచ్చారు హైదరాబాద్ లో. 2018 జనవరిలో స్టార్ట్ చేసి సార్ 1 PV చేసి 50 lakhs సంపాదించారు. ఇంకా మా అప్లైన్ వచ్చేసి కటకం శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ 1 PV చేసి దాదాపుగా 16 lakhs వరకు ఎర్న్ చేశాడు. అదే విధంగా ఈ బిజినెస్ లో ఇంకా అప్లైన్స్ ఉన్నారు, డివోస్ ఉన్నారు. వాళ్ళు కూడా 1 PV చేసి 10 to 15 lakhs వరకు సంపాదించారు. అందులో నేను కూడా 1 PV చేసి 8 lakhs వరకు ఎర్న్ చేశాను ఇప్పటి వరకు. అంటే సీక్రెట్ ఆఫ్ సక్సెస్ 1 PV. ఈ 1 PVలో కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదించే కెపాసిటీ ఉంది. అసలు 1 PV అంటే ఏంటి అంటే ఇక్కడ ఎవరైతే తన సొంత చిట్టి సేవ్ చేసుకుంటాడో ఆ సేవ్ చేసుకున్న పర్సన్ నాకు బాగుంది. ప్రతి విషయం మన చిన్నప్పటి నుంచి మనం ఒకటి చేస్తుంటాం. మనకి ఏదైతే నచ్చుతుందో అది 10 మందికి చెప్తాం. ఒక కొత్త షర్ట్ వేసుకున్నామంటే బయట ఒక రౌండ్ తిరుగుతాం. ఎందుకంటే అది మనకు బాగా అనిపిస్తుంది కాబట్టి చూపెట్టాలనే ఉద్దేశంతో తిరుగుతాం. అదే విధంగా మనకు నచ్చిన పనిని, సినిమా కానీ ఏదైనా సరే మనకు నచ్చింది 10 మందికి చెప్తాం. ఇక్కడ కూడా మీరు శ్రీకరాయల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ అనే ఒక చట్టబద్ధమైనటువంటి ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో మీ భవిష్యత్తు అవసరాల కోసము 50,000 రూపాయల చిట్టి వేసుకున్నారు. వారానికి 1000 రూపాయలు సేవ్ చేసుకుంటున్నారు. 2 వారాల డబ్బులు అడ్వాన్స్ గా పే చేశారు. ఇదే విషయాన్ని మీకు తెలిసిన 10 మందికి చెప్పాలి. ఆ 10 మందికి చెప్తే అన్ని అందరికీ నచ్చాలని లేదు, నచ్చకూడదని కూడా లేదు. మీరు చెప్పే విధానాన్ని బట్టి, మీకున్న కమిట్మెంట్ ను బట్టి, మీలో ఉన్న సీరియస్నెస్ ను బట్టి మీరు ఎలాంటి వాళ్ళు అనే దాన్ని కూడా ఇక్కడ ఏంటంటే కటకం శ్రీనివాస్ గారు ఎప్పుడు చెప్తుంటారు, పీపుల్ విల్ జాయిన్ పీపుల్ అని, పీపుల్ విల్ నెవర్ కంపెనీస్ అని అంటుంటారు సార్. అంటే ఇక్కడ మనకున్న సీరియస్నెస్ ను బట్టే అవతల వాళ్ళు మనల్ని నమ్ముతారు. కాబట్టి కంపెనీ కూడా చాలా లీగల్ గా ఉంది. మీరు చేయాల్సిన పని ఏంటంటే మీకు నచ్చిన పనిని, మీరు చేసిన పనిని, అంటే శ్రీకరాయల్ చిట్స్ లో మీరు ఏ విధంగా అయితే చిట్టి వేసుకున్నారో అది మీరు వేరే వాళ్ళకి చెప్పాలి. అలా చెప్పితే ఒక 10 మందికి చెప్పారు, 8 మంది రిజెక్ట్ చేశారు, కేవలం 2 యాక్సెప్ట్ చేశారు. మీ 1 PV కంప్లీట్ అయినట్టు. అంటే ఒక పర్సన్ 2 ఏజెంట్స్ ని శ్రీకర్యల్లోకి తీసుకొస్తే దాన్ని 1 PV అంటాం సార్. అయితే కంపెనీ ఏం చేస్తుందంటే 1 PV చేసిన వాళ్ళకి
రూపాయలు ఇస్తుంది సార్. దీన్ని 1 PV కమిషన్ అంటాము. అంటే ఒక పర్సన్ చిట్టి వేపిస్తే అతను చిట్టి వేసుకొని ఇద్దరితో చిట్టి వేపిస్తే 1 PV అంటాము. 1 PVకి కంపెనీ 500 రూపీస్ ఇస్తుంది. సెకండ్ PV ఆన్వర్డ్స్ 300 ఇస్తుంది. అంటే మొట్టమొదటిసారి మీరు 1 PV చేసినప్పుడు మీరు డైరెక్ట్ గా కొత్తగా వచ్చి డైరెక్ట్ గా ట్రై చేసి కష్టపడి 1 PV చేస్తారు కాబట్టి కంపెనీ మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వెల్కమ్ బోనస్ గా 1 PV 300 అయితే దాంతో పాటు 200 రూపాయలు ఎక్స్ట్రా కలిపి 500 రూపాయలు ఇస్తుంది. అంటే మీ సొంత చిట్టి మీరు వేసుకొని వేరే వాళ్ళని చిట్టి వేసుకోమని చెప్పారు. మీకు డబ్బులు కట్టమని చెప్పలేదు. మీకు నచ్చిన పని నేను వేసుకున్నాను, మీరు కూడా వేసుకోండి అని చెప్పారు. వాళ్ళు కూడా చిట్టి డబ్బులు దాచుకున్నందుకు ఇక్కడ ఎవ్వరికి ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లేదు, ప్రొడక్ట్ కొనట్లేదు, డబ్బులను దండుగా చేయట్లేదు సార్. ఇక్కడ ఏం చేస్తున్నారు, జమ చేసుకోమని చెప్తున్నారు. అంటే మంచి చెప్తే డబ్బులు వస్తున్నాయి సార్. ఇది కూడా మనం చేయలేకపోతే చాలా కష్టం. ఇక్కడ మంచి చెప్తున్నాం. అలా మీరు ఒక ఇద్దరితో చిట్టి వేపిస్తే ఇద్దరు గనక సేమ్ 2000 రూపాయలతో స్టార్ట్ చేసి ఏం 50,000 చిట్టిని ఏ టీంలో ఒకరు బి టీంలో ఒకరు ఇద్దరు చిట్టి వేసుకోగానే కంపెనీ మీకు 500 రూపీస్ ఇస్తుంది. ఇది బుధవారం నుంచి బుధవారం జరుగుతుంది. ఫస్ట్ వీక్ లో మీకు 500 రూపీస్ వచ్చాయి సార్. సెకండ్ PV ఆన్వర్డ్స్ 300 అంటున్నాం. అంటే సెకండ్ మీ టీంలో వచ్చిన ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు కూడా మీలాగే 1 PV చేసుకుంటే వాళ్ళకి 500 వస్తాయి. ఫస్ట్ టైం చేసుకుంటారు కాబట్టి మీకు 1 PV అంటే టీమ్ ఏలో ఉన్న పర్సన్ 1 PV చేస్తే 300 వస్తుంది. టీమ్ బిలో ఉన్న 1 పర్సన్ 1 PV చేస్తే 300 వస్తుంది. అంటే మీకు 600 వస్తుంది. అంటే అతను PV అతను చేసుకున్నా మీకు 600 రూపాయలు అనేది వస్తుంది. అది సార్ 1 PV అంటే. అది ఇక్కడ కరెక్ట్. ఇలా కనుక డూప్లికేషన్ కనుక ఇలా చేయాలని కాదు, ఇలా చేస్తే గనక 8 వారాల్లో వారానికి 30,000 సంపాదించవచ్చు. అయితే 8 వారాల్లో సంపాదిస్తారా, 8 నెలల్లో సంపాదిస్తారా, 8 సంవత్సరాల్లో సంపాదిస్తారా, 8 రోజుల్లో సంపాదిస్తారా అనేది మీ చేతుల్లో ఉంటుంది. ఇక్కడ నేను 30,000 తీసుకోవడానికి నాకు ఒక 3 మంత్స్ పట్టింది సార్. ఒక్కొక్కరికి 2 మంత్స్ పడుతుంది, ఒక్కొక్కరికి 3 మంత్స్ పడుతుంది, ఒక్కొక్కరు 1 వీక్ 20 డేస్ లో కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు మన టీంలో. ఇక్కడ చేయాల్సిన పని ఏంటి, 1 PV బిజినెస్ అంటే ఒక పర్సన్ 2 ఏజెంట్స్ ని రిఫర్ చేస్తే 500 రూపాయలు వస్తాయి. సెకండ్ ఆ 2 ఏజెంట్స్ కి సరైన సబ్జెక్ట్ ఇచ్చి వాళ్ళని జూమ్ కి రమ్మని చెప్పి వాళ్ళకి పర్ఫెక్ట్ అవగాహన ఇస్తే శ్రీకరియల్ ప్లాన్ ఎవరికైతే సబ్జెక్ట్ పర్ఫెక్ట్ గా తెలుస్తుందో వాళ్ళు ఖచ్చితంగా 1 PV చేస్తారు. వాళ్ళు 1 PV చెయ్యట్లేదు అంటే వాళ్ళకి సబ్జెక్ట్ అర్థం కానట్టే అర్థం తప్ప వేరే ఏది లేదు. ఎవరైతే 1 PV చేయట్లేదో వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పండి, నేర్పించండి. అలా మీ కింద ఉన్నటువంటి పర్సన్ కూడా 1 PV చేస్తే అంటే 4 ఏజెంట్స్ వస్తారు కాబట్టి 2 PV జరుగుతుంది, మీకు 600 వస్తుంది. ఈ 600 రూపీస్ అనేది మీ అకౌంట్ లో క్రెడిట్ అవ్వదు. ఫస్ట్ 1 PV చేస్తే 500 క్రెడిట్ అవుతుంది. ఎందుకు క్రెడిట్ అవ్వదు అంటే చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం మీరు ఫ్యూచర్ లో ఎప్పుడన్నా చిట్టి కావాలంటే, చిట్టి వేసుకున్నారు కదా, రెగ్యులర్ గా పేమెంట్ ఉండాలి, ఇర్రెగ్యులర్ అవ్వకూడదు. కాబట్టి 2వ వారంలో మీకు వచ్చినటువంటి 600 హోల్డ్ లో పెడుతుంది. 3వ వారంలో ఉన్నటువంటి ఆ 4 ఏజెంట్స్ కూడా 1 PV చేస్తే 8 ఏజెంట్స్ అవుతారు, మీకు 4 PV అవుతుంది. అంటే మీకు 1200 వస్తుంది. ఈ 1200 ఆ 600 కలిపితే 1800 అవుతుంది. ఈ 1800లో 3వ చిట్టి ఇన్స్టాల్మెంట్ 900 రూపాయలు తీసుకొని 900 మీ అకౌంట్ లో వేస్తారు. అంటే ఇక్కడ ఎర్నింగ్ జరుగుతుంది, సేవింగ్ జరుగుతుంది. అంటే మీరు జేబు నుంచి పే చేయట్లేదు 3వ ఇన్స్టాల్మెంట్, జస్ట్ మీరు 1 PV చేసి డూప్లికేట్ చేశారు, వాళ్ళతో డూప్లికేట్ చేయించారు. అలా టీం వర్క్ చేయడం వల్ల మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. వచ్చిన ఇన్కమ్ నుంచి చిట్ అనేది డిడక్ట్ అవుతుంది. అలా ఎవరి పని వాళ్ళు కరెక్ట్ గా ఇలా జరిగితే 8వ వారం వచ్చేసరికి మీరు ఇక్కడ 38,000 చూపిస్తున్నాం. అంటే ఇక్కడ సీలింగ్ ఉంది సార్ 100 PV అంటే వారానికి 30,000 రూపాయలు మాత్రమే వస్తుంది. అది సార్. నెక్స్ట్ వచ్చేసి ఇది బిజినెస్ వీక్ సైకిల్ ఒకటి అర్థమైతే ఈ బిజినెస్ మొత్తం అర్థమైనట్టు సార్. ఇది బుధవారం నుంచి బుధవారం జరుగుతుంది. ఇది వీక్లీ చిట్టి, మంత్లీ చిట్టి కాదు. వీక్లీ చిట్టిలో మీరు ఏం చేస్తారో మీ సొంత చిట్టి మీరు వారానికి 1000 రూపాయల ఇన్స్టాల్మెంట్స్ తో స్టార్ట్ చేస్తారు, 2 ఇన్స్టాల్మెంట్స్ తో. నెక్స్ట్ 1 PV బిజినెస్ చేస్తారు, దాన్ని డూప్లికేట్ చేస్తారు. డూప్లికేట్ అయింది అంటే మీ టీమ్ లో ఉన్న వాళ్ళు 1 PV చేశారంటే మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. 1 PVకి 300 కదా సార్. ఒక PV జరిగితే 300, 10 PV జరిగితే 3000. ఆ 3000 కమిషన్ లోంచి చిట్టు డిడక్షన్. అంటే మీరు 3వ వారం నుంచి 24వ వారం మధ్యలో ఉంటే 900, సెకండ్ స్లాబ్ లో ఉంటే 950, లాస్ట్ స్లాబ్ లో ఉంటే 1000 రూపీస్ మీకు వచ్చిన దాంట్లో కట్ అవుతుంది. 3000 వచ్చిందంటే 900 కట్ అవుతుంది, 2100 ఏమవుతుంది మీ అకౌంట్ లో డిపాజిట్ అవుతుంది. అంటే మీరు మీ టీం పనిచేస్తారు, ఇన్కమ్ అనేది వస్తుంది, వచ్చిన దాంట్లోకి ఇలా చిట్టు డిడక్షన్ అవుతుంది, రిమైనింగ్ అమౌంట్ మీ బ్యాంక్ లో డిపాజిట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏం1 చిట్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, 1 పాన్ కార్డ్ 1 ఏజెంట్ రిజిస్ట్రేషన్ ఐడి. అంటే ఒక పాన్ కార్డ్ మీద ఒక చిట్టే వేసుకోవాలి, 5 చిట్టులు 10 చిట్టులు వేసుకోవడానికి రాదు. బిజినెస్ వీక్ వచ్చేసి బుధవారం నుంచి బుధవారం సాయంత్రం 5ంటికి క్లోజు. మీరు ఏ వారం చిట్టి వేసినా ఆ బుధవారం సాయంత్రం లోపు కనుక మీరు ఎన్ని పీవీస్ చేయగలిగితే అన్ని పీవీస్ కి సంబంధించిన అమౌంట్ ఆ రోజు క్లోజ్ అయిపోయి శుక్రవారం నుంచి సోమవారం మధ్యలో ఆటో బ్యాంక్ విత్డ్రాల్ ద్వారా మీ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ సర్వీస్ చార్జెస్. మీకు ఎంత పేమెంట్ వచ్చినా కంపెనీ 50 రూపాయలు తీసుకుంటుంది.
ఫస్ట్ వీక్ మీకు 1 PV లో 500 వచ్చినా 50 తీసుకుంటుంది, ఫ్యూచర్ లో 10,000 వచ్చినా 50 తీసుకుంటుంది, 30,000 వచ్చినా 50 రూపాయలు మాత్రమే తిరుగుతుంది. అంటే పర్సంటేజ్ ఏం పెట్టలేదు, ఎక్కువ పెడితే ఎక్కువ తీసుకోవాలని ఏం లేదు. ఎంత ఇన్కమ్ వచ్చినా 50 రూపాయలు కట్ అవుతాయి. ఇన్కమ్ ట్యాక్స్ 5%. తప్పనిసరిగా ఇక్కడ టీడీఎస్ అనేది కట్ అవుతుంది సార్. కాబట్టి అందరూ పాన్ కార్డ్ ప్రొవైడ్ చేయాలి. మొదటగా లేకపోయినా తర్వాత అయినా పాన్ కార్డ్ అప్లై చేసి పాన్ కార్డ్ ఇవ్వండి. పాన్ కార్డ్ ఇవ్వడం వల్ల మీకు 5% టీడీఎస్ కట్ అవుతుంది. 1 ఇయర్ కి ఒకసారి ఫామ్ 16A ఇస్తారు. అంటే ఇది 100% లీగల్ గా ట్యాక్స్ పేడ్ ఇన్కమ్ అన్నమాట. వైట్ ఇన్కమ్ సంపాదిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏజెంట్ డియాక్టివేషన్. ఇక్కడ మార్కెటింగ్ వేరు, చిట్టి వేరు. చిట్టి వేసుకున్నారు, వారం చిట్టి ఇన్స్టాల్మెంట్ పే చేస్తారు. కరెక్ట్ గా 50 వారాలు పే చేస్తే 47,500 వస్తుంది. మధ్యలో ఎగ్జిట్ అయితే ఎంతవరకు కట్టుకున్నారో అది వచ్చేస్తుంది. కానీ ఏజెంట్ కోడ్ వేరు. మరి ఏజెంట్ కోడ్ అంటే ఏంటంటే 1 PV బిజినెస్ చేస్తే 1 ఇయర్ లోపు మీరు చేయగలిగితే మీ ఐడి అనేది యాక్టివేషన్ లో ఉంటుంది. 50 వారాల్లో మీకు చిట్టి కంప్లీట్ అవుతుంది సార్. చిట్టితో పాటు మీరు కూడా బయటికి వెళ్ళిపోతారు. 1 PV చేయకపోతే చిట్టి ఏ విధంగా 50 వారాల్లో అయిపోతే మీ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారో అదే విధంగా కంపెనీలోంచి కూడా మీ ఏజెంట్ కోడ్ అనేది బ్లాక్ అయిపోతుంది. మరి ఏజెంట్ కోడ్ బ్లాక్ అవ్వద్దంటే మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా 1 ఇయర్ లోపు ఖచ్చితంగా 1 PV చేసి ఉండాలి. మీరైనా మీ టీం వాళ్ళ ద్వారా అయినా సరే ప్రతి సంవత్సరం ఈ 1 PV అనేది తప్పనిసరి సార్. ఇవి టర్మ్స్ అండ్ కండిషన్స్. నెక్స్ట్ ఇదంతా డబ్బులు మనకి ఎక్కడి నుంచి ఇస్తుందంటే ఇది బయట MLM ప్రొడక్ట్ బేస్ కంపెనీ కాదు సార్. ఇది కంపెనీకి ఒక 5% అనేది లాభం వస్తుంది. ఒక పర్సన్ చిట్టి వేసుకుంటే 50,000లో 2,500 రూపాయలు కంపెనీకి వస్తుంది. ఈ కంపెనీకి వచ్చిన లాభం నుంచి మీరందరూ నాతో పాటు ఉన్నటువంటి పార్ట్నర్స్, మీరు కమిషన్ ఏజెంట్స్ కాదు అని చెప్పి కంపెనీ డిసైడ్ చేసి మనందరికీ కంపెనీకి వచ్చిన లాభంలోంచి 4% అనేది షేర్ చేయడం జరుగుతుంది సార్. నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్. అంటే మనం ఇప్పటిదాకా ఏజెంట్ ఆపర్చునిటీ తెలుసుకున్నాం. 1 PVకి 300, 100 PV అప్పర్ లిమిట్ కి 30,000 వస్తుంది సార్. నెక్స్ట్ మనం ఇది ఇంపార్టెంట్ సార్, పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్. ఈ పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ ద్వారా మనం ఒక 24 లక్షల రూపాయలు ఎర్న్ చేయొచ్చు సార్. 24 lakhs ఓన్లీ ఇన్సెంటివ్స్. అంటే చిట్టికి సంబంధం లేదు. చిట్టి వేసుకున్నాం, చిట్టి సేవ్ చేసుకున్నాం, చిట్టి డబ్బులు జమ అవుతూ వస్తాయి. 2 ఏజెంట్ ఆపర్చునిటీ, 1 PV చేసాం, 100 PVకి 30,000 అది వస్తుంది. అది కాకుండా ఇది ఎక్స్ట్రా బోనస్ గా 24 లక్షలు వస్తాయి. ఈ 24 లక్షలు రావాలంటే దేని మీద ఆధారపడి ఉందంటే మీరు చేసే సేవ మీద ఆధారపడి ఉంది, మీరు చేసే సర్వీస్ మీద ఆధారపడి ఉంది. ఈ రోజు నేను డెవలప్మెంట్ ఆఫీసర్ చాలా దగ్గరలో ఉన్నాను, ఏ క్షణమన్నా అయిపోవచ్చు. కానీ ఈ రోజు కూడా నేను రోజుకు ఒక 10 మందితో, 20 మందితో, 30 మందితో కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటాను. నేను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నా, వారం రోజులు స్విచ్ ఆఫ్ చేసుకున్నా నాకు ఖచ్చితంగా 100 PV జరుగుతుంది, 30,000 వస్తుంది. కానీ 30,000 కాదు నాకు కావాల్సింది ఏంటంటే నా కిందున్న టీం మెంబర్స్ కి నేను సర్వీస్ ఇవ్వాలి. నాలాగా వాళ్ళు కూడా 30,000 సంపాదించుకోవాలి. అలా నా టీంలో ఒక 10 మంది లెఫ్ట్ లో టీం ఏలో, 10 మంది టీం బిలో ఎప్పుడైతే అలా 20 మంది 30,000 సంపాదించుకుంటారో అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ప్లస్ నాకు హ్యాపీ ఒకటే లేదేడా, డబ్బులు కూడా ఉన్నాయి, దానికి కూడా సపరేట్ డబ్బులు ఉన్నాయి. అంటే 1 PV చేసినందుకు వస్తున్నాయి, చిట్టి సేవ్ చేసుకుంటున్నందుకు వస్తున్నాయి, కింద వాళ్ళకి సేవ చేయడం వల్ల కూడా కంపెనీ 24 లక్షల రూపాయలు ఇస్తుంది. అది ఎలా అంటే ఇక్కడ ఒక 6 ర్యాంక్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఫీల్డ్ ఆఫీసర్ అంటాం దాన్ని. ఫీల్డ్ ఆఫీసర్ ఎలా అవుతామంటే ఏలో ఒక 10 ఏజెంట్లు, బిలో ఒక 10 ఏజెంట్లు అయితే మనం ఫీల్డ్ ఆఫీసర్ అవుతాం. అంటే యు అనే పర్సన్, మనము ఒక చిట్టి వేసుకున్నాము, టీమ్ ఏలో 1 PV చేసామంటే అటొకరు ఇటొకరు వచ్చారు, వాళ్ళు కూడా డూప్లికేట్ చేస్తూ వాళ్ళ ద్వారా గానీ మీ ద్వారా గానీ టీమ్ ఏలో 10 మంది, టీమ్ బిలో 10 మంది రాగానే ఫీల్డ్ ఆఫీసర్ అవుతాము. మనకు ఒక రిస్ట్ వాచ్ ఇస్తుంది కంపెనీ వాచ్ ఎందుకు ఇస్తుంది అంటే మన టైం అనేది స్టార్ట్ అయింది, ఎన్నో రోజుల నుంచి ఎన్నో ఏళ్ళు చదువుకొని రకరకాల పనుల వల్ల ఎంతో టైం వేస్ట్ చేసుకున్నాం. కానీ శ్రీ కెరియర్ లో మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు టైం చూసుకోండి. మీరు టైం చూసుకున్నప్పుడల్లా మీకు ఫ్యూచర్ అనేది కనబడుతుందనే ఉద్దేశంతో కంపెనీ మనకు ఒక గోల్డ్ కలర్ లో ఉన్నటువంటి ఒక అందమైన వాచ్, లేడీస్ కి లేడీస్ వాచ్, జెంట్స్ కి జెంట్స్ వాచ్ అనేది గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. మనం ఫీల్డ్ ఆఫీసర్ అయ్యాక మనకు వాచ్ వచ్చింది, నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటి, సర్వీస్ అన్నాను. సర్వీస్ అంటే ఏంటి, కింద వాళ్ళకు కూడా వాచ్లు రావాలి. మనమే వాచ్ పెట్టుకొని తిరిగితే బాగోదు కదా సార్. మనకు వాచ్ ఎవరి వల్ల వచ్చింది, ఒక 20 మంది ఏజెంట్స్ వల్ల వచ్చింది. కాబట్టి టీమ్ ఏలో 10 మంది, టీమ్ బిలో 10 మంది, ఆ 20 ఏజెంట్స్ వల్ల వాచ్ వచ్చింది. కాబట్టి అందులోంచి ఒక 8 మంది ఫీల్డ్ ఆఫీసర్స్ అయితే, అంటే అందరూ అవుతారు, ప్రతి ఒక్కరు అవ్వాలని కోరుకుందాం. కానీ 8 మెంబర్స్ ఫీల్డ్ ఆఫీసర్స్ అచీవ్ అవ్వగానే 8 మెంబర్స్ కి వాచెస్ వస్తుంది, మనం ఆర్గనైజర్ అవుతాము. మనకు 10,500 రూపాయలు ఇన్సెంటివ్ చెక్ అనేది ఇస్తారు. అంటే కింద వాళ్ళకు వాచ్లు ఇప్పిస్తే ఇది ఎంత అద్భుతంగా ఉంది చూడండి సార్. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఎవరు వాచ్లు వాళ్ళు తెచ్చుకుంటే 8 అవ్వగానే మీకు కంపెనీ 10,500 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తుంది. నెక్స్ట్ మీకు 10,500 రాగానే నెక్స్ట్ టార్గెట్ ఏంది, నా టీంలో ఫీల్డ్ ఆఫీసర్స్ ఉన్నారు, కొత్తగా వచ్చిన ఏజెంట్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా సర్వీస్ ఇస్తూ
మీరు వచ్చిన ర్యాంకు ఆర్గనైజర్ ర్యాంకులోకి మీ టీంలో టీం ఏలో 6 మంది, టీం బిలో 6 మంది రాగానే ఆ 12 మంది ఆర్గనైజర్స్ కి 10,500 రూపాయల చెక్ అనేది కంపెనీ ఇస్తుంది. వాళ్ళు 10,500 తీసుకోగానే మీరు డెవలప్మెంట్ ఆఫీసర్ ర్యాంక్ అనేది అచీవ్ అవుతారు. డెవలప్మెంట్ ఆఫీసర్ అవ్వగానే కంపెనీ మీకు 50,000 రూపాయలు ఇస్తుంది. ఈ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేది చాలా మంచి క్యాడర్ సార్. కంపెనీలో ఒక 25 నుంచి 30 మంది ఉన్నారు. ఈ కంపెనీలో కేవలం 6 నెలల్లోనే రాఘవరావు గారని మన గ్రేట్ అప్లైన్ ఓన్లీ 6 మంత్స్ లోనే డెవలప్మెంట్ ఆఫీసర్ అయ్యారు. కానీ కంపెనీ మనకి ఏం చెప్తుందంటే ఒక 1 ఇయర్ లో అవ్వమంటుంది. 1 ఇయర్ లో అవ్వమంటే సార్ జస్ట్ 6 మంత్స్ లోనే అయ్యారు. కటకం శ్రీనివాస్ గారు 8 మంత్స్ లోనే అయ్యారు. చాలా మంది చాలా ఫాస్ట్ గా అయిపోతారు. కానీ కంపెనీ ఒక టార్గెట్ ఇచ్చింది, 1 ఇయర్ లో డెవలప్మెంట్ ఆఫీసర్ అవ్వండి అని. 1 ఇయర్ లో డెవలప్మెంట్ ఆఫీసర్ అయితే 50,000 రూపీస్ ఇన్సెంటివ్ ఇస్తానని చెప్తున్నారు. అయితే 1 ఇయర్ వరకు కూడా చాలా కష్టపడ్డారు, దగ్గరకు వచ్చారు. కొంచెం మూవ్మెంట్ లో ఉందంటే కూడా కంపెనీ ఒక 3 మంత్స్ ఎక్స్ట్రా టైం ఇస్తుంది. ఆ టైంలో అన్న డెవలప్మెంట్ ఆఫీసర్ అయితేనే 50,000 వస్తుంది. ఆ 15 మంత్స్ దాటిపోయిన తర్వాత మీరు డెవలప్మెంట్ ఆఫీసర్ అయితే ర్యాంక్ అనేది వస్తుంది, కానీ ఈ 50,000 ఇన్సెంటివ్ అనేది రాదు. దేనికోసం పెట్టారంటే మనం కొంచెం యాక్టివ్ గా స్పీడ్ గా వర్క్ చేయడం కోసమే పెట్టారు. అందరూ 15 మంత్స్ పట్టదండి, చాలా తొందరగా అయిపోతారు. డెవలప్మెంట్ ఆఫీసర్ అయినాక ప్రతి 2 మంత్స్ కి ఒకసారి కేరళలో చైర్మన్ గారితో మీటింగ్ ఉంటుంది, తప్పనిసరి అటెండ్ అవ్వాలి సార్. ఈ కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి ఇందులో షేర్స్ కూడా డెవలప్మెంట్ ఆఫీసర్ ఎవరైతే అచీవ్ అవుతారో వాళ్ళు తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం డెవలప్మెంట్ ఆఫీసర్ అయ్యాక అప్పుడు మనం ఒక ర్యాంక్ లో ఉన్నాం కాబట్టి మన టీంలో ఆర్గనైజర్స్ ఉంటారు, కొత్తగా వచ్చిన ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఆ టీం మెంబర్స్ లో ఒక నలుగురు డెవలప్మెంట్ ఆఫీసర్స్ కనుక చేయగలిగితే మనం ఏరియా మేనేజర్ అవుతాము. మనకు ఫారెన్ ట్రిప్ ప్లస్ 60,000 క్యాష్ వస్తుంది. మనం ఏరియా మేనేజర్ అయ్యాక మన టీంలో ముగ్గురు ఏరియా మేనేజర్ అచీవ్ అయితే మనం ఏదైతే అచీవ్ అవుతామో మనం అయిన వెంబడే మన కింద ఒక సామ్రాజ్యం అనేది ఉంటుంది. వాళ్ళు కూడా దగ్గరలో ఉంటారు. మనం ఎలా వెళ్ళామో వాళ్ళు కూడా అలాగే అవుతారు. ఒక ముగ్గురు ఏరియా మేనేజర్లు అవ్వగానే మనం రీజనల్ మేనేజర్ అవుతాము. మనకు 3 లక్షల రూపాయల చెక్ ఇన్సెంటివ్ అనేది వస్తుంది. మనకు 3 లక్షలు వచ్చిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ మన టీం ఏలో 2 రీజనల్ మేనేజర్లు, టీం బిలో 2 రీజనల్ మేనేజర్లు అయితే మనం టీజీఎం అవుతాము. టీమ్ జనరల్ మేనేజర్ అంటే 20 లక్షల రూపాయల ఇన్సెంటివ్ చెక్ వస్తుంది. ఈ విధంగా 6 ర్యాంక్స్ కంప్లీట్ చేస్తే కంపెనీ మనకు 24 లక్షలు ఇస్తుంది. అంటే ఫైనల్ గా మనకు చూడండి సార్, టీమ్ ఏలో 2, టీమ్ బిలో 2 అంటే 4. మీరు 1 PV చేస్తే అటొకరు ఇటొకరు 2, ఇంకొక 2 అంటే ఇటొక 2 అంటే 4. మీతో పాటు 4 మీతో పాటు ప్రయాణం చేస్తే వదలకుండా మీతో పాటు ఉంటే మీరు 5 మంది కలిసి కరెక్ట్ గా సీరియస్ గా వర్క్ చేస్తే ఈ 24 lakhs ఇన్సెంటివ్ అనేది తీసుకోవచ్చు. ఇది సార్. అయితే ఇక్కడ మనకి ఫ్యూచర్ అన్నాం, ఇది 24 lakhs తీసుకోవచ్చు. ఇక్కడ ఫ్యూచర్ ఏంటంటే ఏం 2 ఏం 3 అని ఉంది సార్. ఏం 1 అనేది 50,000 చిట్టి, 50 వారాలు ఉంటుంది. వారానికి 30,000 అప్పర్ లిమిట్ సంపాదిస్తాము, 24 lakhs తీసుకుంటాం. ఏం 2 ఏం 3 కూడా 24 lakhs వస్తాయి. కానీ అక్కడ వర్క్ చేయాల్సింది ఏమీ ఉండదు. అది బోనస్. ఏం 1 లో ఎవరైతే సక్సెస్ అయ్యి వారానికి 30,000 సంపాదిస్తారో వాళ్ళు 24 లక్షలు తీసుకుంటారు. ఆ ఏం 1 లో 24 లక్షలు తీసుకున్న ప్రతి ఒక్కరు ఏం 2 లో 24 లక్షలు తీసుకుంటారు. ఏం 3 లో కూడా 24 లక్షలు తీసుకుంటారు. అది అక్కడ వర్క్ ఏముండదు, ఏం 1 లో ఉన్న టీమే వస్తుందన్నమాట. అదే ఫ్యూచర్ కెరియర్ భవిష్యత్ ఎలా ఉంటుందంటే ఏం 1 అంటే ఇది 50,000 చిట్టి కాబట్టి ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ అనేది ఒక ర్యాంక్ ఉంది కదా సార్. ఫీల్డ్ ఆఫీసర్ అంటే 10 PV చేసిన వాళ్ళు ఫీల్డ్ ఆఫీసర్ అవుతారు. ఫీల్డ్ ఆఫీసర్ అయిన వాళ్ళకి ఒక మెసేజ్ వస్తుంది సార్ కంపెనీ నుంచి, కంగ్రాచులేషన్స్ యూ అచీవ్డ్ ఫీల్డ్ ఆఫీసర్ ర్యాంక్, యువర్ ఎలిజిబుల్ స్టార్ ఏజెంట్ అంటుంది. ఇక్కడ 3 ఉంటాయి మనకు. 3 ఏంటంటే ఫస్ట్ 1 వచ్చేసి ఏజెంట్, సెకండ్ వచ్చేసి స్టార్ ఏజెంట్, మూడోది వచ్చేసి క్రౌన్ ఏజెంట్. అంటే ఏజెంట్ గా ఉన్నప్పుడు వారానికి 30,000 సంపాదిస్తాము. స్టార్ ఏజెంట్ అయితే వారానికి 60,000 సంపాదిస్తాము. క్రౌన్ ఏజెంట్ అయితే వారానికి 1,50,000 రూపాయలు సంపాదిస్తాము. అయితే ఎప్పుడైతే ఫీల్డ్ ఆఫీసర్ గా ఉన్నామో ఫీల్డ్ ఆఫీసర్ అయిన వాళ్ళు స్టార్ ఏజెంట్ గా ప్రమోషన్ వస్తుంది. ఫీల్డ్ ఆఫీసర్ అయిన వాళ్ళే. ఇక్కడ 1,00,000 రూపాయల చిట్టి ఏం 2 చిట్టి ఎవరు వేయాలి అంటే ఫీల్డ్ ఆఫీసర్ అచీవ్ అయిన వాళ్ళే వేయాలి, కొత్త వాళ్ళు వేయడానికి లేదు. 10 PV చేసుకొని ఫీల్డ్ ఆఫీసర్ అయితే ఏం 2 లో చిట్టి ఎలా స్టార్ట్ చేయాలంటే కంపెనీ అకౌంట్ కి ఒక వారం చిట్టి డబ్బులు 2,000, ఏజెంట్ ఎన్రోల్మెంట్ ఫీజు 400, 2,400 రూపాయలు కంపెనీ అకౌంట్ కి పంపించి అప్లికేషన్ ఫామ్ కూడా కంపెనీకి పంపిస్తే కంపెనీ మిమ్మల్ని ఏం 2 లో లాగిన్ చేస్తుంది. తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఏం 2 లో మీరు చేసే పని ఏముండదు, జస్ట్ చిట్టి వేసుకొని గమ్మున ఉండాలి. వారానికి 2,000 రూపాయలు చిట్టికి పే చేసుకోవాలి, అది రెండో చిట్టి. అయితే అక్కడ మీకు ఇన్కమ్ అనేది ఎలా వస్తుందంటే మొదటి చిట్టులో ఎవరైతే ఫీల్డ్ ఆఫీసర్స్ అవుతారో, మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయితే ఏం 2కి వచ్చారు కదా, సేమ్ మీలాగా మీ టీంలో ఎవరు ఫీల్డ్ ఆఫీసర్ అయితే వాళ్ళు వస్తారు. అటొకరు ఇటొకరు వస్తే 600 రూపాయలు వస్తుంది. అంటే మీరు మొట్టమొదటిగా 1 PV చేశారు కదా, అందులోంచి సేమ్ ఇక్కడ కూడా 1 PV వాళ్ళే వస్తారంటే కొత్తగా మీకు పని ఏం లేదు. ఇక్కడ
ఉన్న వాళ్ళే వస్తే 1 PVకి 600 వస్తుంది, 100 PVకి 60,000 రూపాయలు వస్తుంది. అంటే నెలకు 2,40,000. ఇది కంటిన్యూ అవుతుంది, ఇది కంటిన్యూ అవుతుంది. అంటే ఒకటో తరగతి వాళ్ళు రెండో తరగతి రాగానే ఒకటో తరగతి ఖాళీ ఏముండదు, కొత్త వాళ్ళు వస్తారు. కాబట్టి ఇక్కడ ఈ 30,000 వస్తూ ఇక్కడ 60,000 అనేది కంటిన్యూ అవుతుంది. ఏం2 లో కూడా ఫీల్డ్ ఆఫీసర్ అవుతాం. ఎలా అంటే ఏం1 లో 10 ఏజెంట్లు అంటే 10 PV అయితే ఫీల్డ్ ఆఫీసర్, ఏం2 లో 8 PV అయితే ఫీల్డ్ ఆఫీసర్ సార్. అంటే ఏం1 లో మీరు ఇందాక చెప్పాను, ఏం1 లో ఇక్కడ ఇది ఒకసారి స్లైడ్ చూడండి. ఏం1 లో 8 ఫీల్డ్ ఆఫీసర్స్ అయితే ఆర్గనైజర్ అయ్యాము. అంటే ఎవరైతే ఫీల్డ్ ఆఫీసర్ అవుతారో వాళ్ళే ఏం2 లోకి వస్తారు. అంటే ఇక్కడ ఏం1 లో నుంచి ఫీల్డ్ ఆఫీసర్ అయిన వాళ్ళందరూ ఏం2 లోకి వస్తే 8 మెంబర్స్ రాగానే ఇక్కడ కూడా మనం ఫీల్డ్ ఆఫీసర్ అవుతాము. రెండో చిట్టిలో ఫీల్డ్ ఆఫీసర్ అవ్వగానే మొదటి చిట్టిలో ఆర్గనైజర్ అవుతాము. 8 కంప్లీట్ అయ్యేది కాబట్టి 10,500 చెక్ తీసుకుంటాము. ఇమ్మీడియట్ ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ అయ్యి వాచ్ తీసుకుంటాము. ఎప్పుడైతే రెండో చిట్టిలో వాచ్ తీసుకోగానే కంపెనీ మీకు కంగ్రాచులేషన్స్ చెప్తూ యు ఆర్ ఎలిజిబుల్ క్రౌన్ ఏజెంట్ అంటుంది. క్రౌన్ ఏజెంట్ అంటే 2.5 లక్షల చిట్టికి అప్గ్రేడ్ అవుతారు. ఇక్కడ 1 PV ఈజ్ ఈక్వల్ టు 1,500 రూపీస్. అంటే ఒక PV జరిగితే 1,500 వస్తాయి, 100 PVకి 1,50,000 వస్తాయి. నెలకు ఒక 6 లక్షల రూపాయలు సంపాదించవచ్చు. అయితే ఇక్కడ చిట్టి ఎలా వేసుకోవాలి? ఇది 2.5 లక్షల చిట్టి, వారానికి 5,000 రూపాయలు ఉంటుంది, 50 వారాలు పే చేయాలి. సేమ్ చిట్టి ప్రాసెస్ అంతా ఒకేలాగా ఉంటుంది. ఫోర్మెన్ కమిషన్ 5% ఉంటుంది. ఏం1 లో మీరు ఏదైతే విన్నారో ఏం2 ఏం3 సేమ్ ఉంటుంది. కొంచెం అమౌంట్ సున్నాలు ఎక్కువైతే అంతే తప్ప మిగతా ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. 1 PV 1,500 అంటే రెండో చిట్టిలో మీరు 8 చిట్స్ వస్తే ఏ విధంగా అయితే క్రౌన్ ఏజెంట్ కి ఎలిజిబుల్ అయ్యారో మీ టీమ్ లో కూడా మీరు మీ కింద 8 ఉన్నారంటే కింద ఉన్న వాళ్ళ కింద ఉంటారు కదా సార్, వాళ్ళలో మీలాగా వాళ్ళు కూడా క్రౌన్ ఏజెంట్ కి ఎలిజిబుల్ అయితే 1 PV అనేది జరుగుతుంది. అక్కడొకరు ఇక్కడ క్రౌన్ ఏజెంట్ గా ఎలిజిబుల్ అవ్వగానే 1 PV అవుతుంది. 1 PV అయితే మీకు 1,500 వస్తుంది, 100 PVకి 1,50,000 వస్తుంది, నెలకు ఒక 6 లక్షలు వస్తుంది. ఈ 3 చిట్స్ ద్వారా ఏం1 ఏం2 ఏం3 ఈ 3 చిట్స్ ద్వారా ఈ 3 చిట్స్ ని కలిపి ఏమంటున్నామంటే ఒక సైకిల్ అంటున్నాము. ఒక సైకిల్ ద్వారా మీరు ఎంత సంపాదించవచ్చు అంటే వారానికి 30,000, వారానికి 60,000, వారానికి 1,50,000 అంటే 2,40,000 రూపాయలు మీరు వారానికి సంపాదించవచ్చు. నెలకి 9,60,000 ట్యాక్స్ పేడ్ ఇన్కమ్. ఇది ఎన్నాళ్ళలో జరుగుతుందంటే మీరు చాలా సీరియస్నెస్ గా కమిట్మెంట్ గా ఏదైనా మనం పని చేసేటప్పుడు చాలా సీరియస్ చేయాలి సార్. ఇప్పుడు ఇంత లావుగున్న వ్యక్తి 6 ప్యాక్ చేయాలంటే తక్కువ 4 రోజులు జిమ్ కి వెళ్తే 6 ప్యాక్ రాదు. ఆ 6 ప్యాక్ రావాలంటే తను ఎంత కష్టపడ్డాడో 6 ప్యాక్ చేసిన వాళ్ళని అడగండి. ఇక్కడ కూడా వారానికి 9,40,000 ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. కానీ తీసుకోవడానికి లక్షలు కావాలి కదా. లక్షణాలు ఏమున్నాయో మనం ఏర్పరచుకొని దానికి తగ్గట్టుగా ట్రై చేస్తే తీసుకోవచ్చు. ప్రజెంట్ నేను కేవలం ఏం1 చిట్టిలోనే ఉన్నాను. నేను ఇప్పుడు 1,70,000 1,80,000 నెలకు ఆల్రెడీ ఎర్న్ చేస్తున్నాను. ఒక చిట్టి నుంచి వారానికి 30,000 రూపాయలు కంటిన్యూగా నాకు మార్చి నుంచి కంటిన్యూగా వస్తుంది సార్. అంటే ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు ఇక్కడ. ఇలా ఈ 3 సైకిల్స్ మీద వారానికి 2,40,000 చొప్పున 9,60,000 ఎర్న్ చేయొచ్చు. నెక్స్ట్ ఏమవుతుంది? ఏం1 ఏం2 ఏం3 అక్కడికి ఆగిపోతుందా అని అనుకుంటారు. ఇక్కడ ఇది రీసైక్లింగ్ బిజినెస్. అంటే ఒక్కసారి స్టార్ట్ చేస్తే భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నట్టుగానే ఇక్కడ ఈ బిజినెస్ అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. ఎలా అంటే ఏం1 లో మీరు ఏ విధంగా స్టార్ట్ చేశారు, ఏం2కి వచ్చారు, ఏం2 నుంచి ఏం3కి వచ్చారు, ఏం3 లో కూడా ఫీల్డ్ ఆఫీసర్ అవుతారు. అంటే టీమ్ ఏలో 6 చిట్టీలు, టీమ్ బిలో 6 చిట్టీలు రాగానే ఏం3 లో మీరు ఫీల్డ్ ఆఫీసర్ అవుతారు. ఏం3 లో మీరు ఫీల్డ్ ఆఫీసర్ అవ్వగానే ఏం1 లో ఆర్గనైజర్ అవుతారు, డెవలప్మెంట్ ఆఫీసర్ అవుతారు, ఏం2 లో ఆర్గనైజర్ అవుతారు, ఏం3 లో ఫీల్డ్ ఆఫీసర్ అవుతారు, మళ్ళీ వాచ్ తీసుకుంటారు. అంటే మొదట వచ్చిన 6 ర్యాంకులు రెండో దాంట్లో వస్తాయి, మూడో దాంట్లో వస్తాయి. ఇలా 24, 24, 24 చొప్పున మొత్తం మీరు 72 లక్షల రూపాయలు అనేది ఎర్న్ చేయొచ్చు సార్. ఈ స్లైడ్ అదే. అంటే మీరు పనంతా ఏం1 లోనే చేస్తారు, ఏం2 ఏం3 అనేది బోనస్. ఈ విధంగా మన కెరియర్ అనేది ఉంటుంది సార్. ఏం3 ఎప్పుడైతే ఫీల్డ్ ఆఫీసర్ అవుతామో 6 చిట్టీలు ఇక్కడ 1,50,000 తీసుకుంటున్నప్పుడే 6 PV కంప్లీట్ అవ్వగానే మళ్ళీ ఏం1 లోకి ఫస్ట్ నెక్స్ట్ లెవెల్ అనేది నెక్స్ట్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. అలా అన్లిమిటెడ్ సైకిల్స్ కొట్టొచ్చు, ఎంత డబ్బులన్నా సంపాదించవచ్చు. మన ఓపిక సార్. ఇది ఒక పెద్ద సముద్రము. ఈ మహాసముద్రంలో చెంబు తీసుకెళ్తే చెంబుతో నీళ్ళు వస్తాయి, బిందె తీసుకెళ్తే బిందెడు వస్తాయి, పైప్ లైన్ వేసుకుంటే పైప్ లైన్ మొత్తం వస్తూనే ఉంటుంది కంటిన్యూగా. అది మీ మీద ఆధారపడి ఉంటుంది. రీసైక్లింగ్ అనమాట. ఏం1 ఏం2 ఏం3 ఇయర్లీ డబుల్ యువర్ ఇన్కమ్. మీ ఇన్కమ్ అనేది డబుల్ అవుతూ పోతుంది. ఇది 16 వీక్స్ ఫార్ములా ఉంది సార్. ఇది కరెక్ట్ గా మీ అప్లైన్ షేర్ చేస్తారు. ఇది జాగ్రత్తగా చూడండి. 16 వారాల్లో 2,40,000 సంపాదించవచ్చు. ఈ 16 వారాల్లో 2,40,000 సంపాదించాలంటే ఇది ఒక యజ్ఞం లాగా చేయాలి సార్. ఆ యజ్ఞం అంటే ఇది కూడా పెద్ద కష్టం ఏమి కాదు. యజ్ఞం అంటే ఏంటంటే మీరు ఒక వారంలో 1 PV చేయాలి, నెక్స్ట్ వారంలో వాళ్ళతో 1 PV చేయించాలి. ఆ విధంగా 1 PV ఎవరంతకు వాళ్ళు చేసుకుంటే కరెక్ట్ 16 వారాల్లో 2,40,000 అనేది తీసుకోవచ్చు.
నేను మీకు కొన్ని టెస్ట్ మెనూస్ కూడా చూపిస్తాను సార్. మన కంపెనీలో ఆర్వి పార్వతి మేడం గారు డెవలప్మెంట్ ఆఫీసర్ గా అచీవ్ అయ్యారు. మేడం కి 50,000 రూపీస్ ఇన్సెంటివ్ చెక్ వచ్చింది సార్. ఇందులో టీడీఎస్ కట్ అయిపోయి 47,500 ఉంది. అదే విధంగా వేణుగోపాల్ బొజ్జా గారు ఏరియా మేనేజర్ అయ్యారు. సార్కి 60,000 రూపాయలు ఇన్సెంటివ్ చెక్ సార్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిట్ క్యాన్సిలేషన్ ఉంది, ఎగ్జిట్ పాలసీ ఉంది, ఎనీ టైం ఎగ్జిట్ అవ్వచ్చు. మధ్యలో ఎగ్జిట్ అయిపోతే 18,900 అండ్ 16,200 రూపీస్ చెక్స్ వచ్చినటువంటి ప్రూఫ్. అదేవిధంగా చిట్టి ఆప్షన్ లో ఎవరైనా తీసుకుంటే 15% లో తీసుకున్న ప్రూఫ్, 10% లో తీసుకున్న ప్రూఫ్, ఎవరన్నా ఆప్షన్ లో తీసుకోవచ్చు. చిట్టి తప్పకుండా ఇస్తారు. చిట్టి ఇవ్వాలి అంటే మనం ఏదైనా అడగాలంటే మనం చేయాల్సిన పని పర్ఫెక్ట్ గా చేసి అడిగితే తప్పకుండా ఇస్తారు. ఫామ్ 16A 1 year కి ఒకసారి ఫామ్ 16A ఇస్తారు. మరి ఇది ఒక ఎగ్జాంపుల్ సార్. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఇంపార్టెంట్. శ్రీకరాయల్ చిట్స్ లో ఎవరైనా సైన్ అప్ చేసే ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి. ఎవరైతే ఏజెంట్ గా చేర్పిస్తున్నారో వాళ్ళ దగ్గర మీరు చదవండి, చదివిపించే సైన్ అప్ చేయించండి. ఎవరినంటే వాళ్ళని సైన్ అప్ చేయకూడదు. అవగాహన ఉన్న వాళ్ళే ఈ బిజినెస్ లోకి రావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి త్రిమూర్తులు సార్ గారికి, మా గ్రేట్ అప్లైన్ కటకం శ్రీనివాస్ గారికి, రాఘవరావు సార్కి, ఆంజనేయులు సార్కి, శివ గారికి, అందరికీ నా మనస్పూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయిపోయింది సార్. శ్రీనివాస్ సార్. ప్రభు గారు సార్ త్రిమూర్తి సార్ మూర్తి గారు లేరా? అవును. ఓకే, ఎనీహౌ ఆసమ్ ప్రభు, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ చాలా మంచిగా షార్ట్ అండ్ స్ట్రీట్ గా చాలా అద్భుతంగా చెప్పారు. మళ్ళీ విల్ హ్యావ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ నౌ. వీఆర్ వెయిటింగ్ ఫర్ త్రిమూర్తి గారు. ఇది కుదిరితే రండి సార్. సార్ మీకోసం వెయిటింగ్. కుదిరితే లైవ్ ఫేస్బుక్ ఆఫ్ చేసేయండి సార్. ఓకే సార్. త్రిమూర్తి గారు కంటిన్యూ సార్ ప్లీజ్. ఫేస్బుక్